హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చి మనము కనిగిరి నుంచి తిరుపతి ఎలా వెళ్ళబోతున్నాం అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డేట్ వచ్చి 24/04/2026. ప్రజెంట్ మనము కనిగిరి నుంచి కంబం వెళ్ళడానికైతే బస్ అయితే ఎక్కాను. కనిగిరి నుంచి తిరుపతికి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమము సింగరాయకొండకు కానీ ఒంగోలుకు కానీ వెళ్ళి ట్రైన్కి కానీ బస్సుకు కానీ వెళ్తుంటారు. నేను డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి కంబం నుంచి తిరుపతికి అయితే April 7th అయితే ట్రైన్ బుక్ చేయడం జరిగింది. నేను ట్రైన్ బుక్ చేసిన ఒక 2 weeks నుంచి మనకి కనిగిరి నుంచి తిరుపతికి వెళ్ళడానికి అయితే బస్ అయితే అవైలబుల్లోకి వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయితే కనుక బస్ ఆప్షన్లో వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాను. మనకి లాస్ట్ మూమెంట్లో మనకి ట్రైన్ టికెట్ అయితే కన్ఫామ్ అయిపోయింది. అందుకనే మనము కంబం అయితే వెళ్తున్నాము. ఇది కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటరు. మనకి కనిగిరిలో డిపోలో కన్నా కూడా ఈ పామూరు బస్టాండ్ సెంటర్లోనే జనాలు అయితే బస్సు అయితే ఎక్కుతుంటారు. బస్సు అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. మనకి కనిగిరి నుంచి కంబం వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 hour టైం అయితే పడుతుంది. ప్రజెంట్ మనము కనిగిరి నుంచి కంబం టికెట్ అయితే తీసుకున్నాము. మనకైతే 60 rupees ఛార్జ్ అయితే చేయడం జరిగింది. బస్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే 4 అవుతుంది. మనకి కంబంలో ట్రైన్ వచ్చి నైట్ 7కి ఉంది. మనకి తాడేవారిపల్లె నుంచి బేస్తవారిపేటకి మధ్యలో చిన్న ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ఘాట్ సెక్షన్లో మనకి 10 to 15 minutes అయితే జర్నీ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే ఎండాకాలం కాబట్టి అంత బ్యూటిఫుల్గా అయితే ఏమీ లేదు. మనం పల్లె వెలుగు బస్సులో అయినా కూడా ఎమర్జెన్సీ విండో అయితే మనకి అందుబాటులో అయితే ఉంది. ఫైనల్గా మనము కంబం డిపోకి అయితే వచ్చాము. వెల్కమ్ టు కంబం. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే 5:30 అవుతుంది. కంబం బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి 1 kilometer గాను ఆటో వాళ్ళు 20 rupees ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనము రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకప్పుడు కంబం ప్రకాశం డిస్టిక్లో ఉండేది. ప్రకాశం డిస్టిక్లో ఫేమస్ అయిన ఒంగోలు జాతి గిత్తలు మనకి రిప్రజెంట్ చేస్తూ ఎంట్రన్స్లో అయితే పెట్టడం జరిగింది. ఇవి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ట్రైన్ రాగానే చాలామంది ప్రయాణికులు ఈ ఎద్దుల దగ్గర నిలబడి సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ తీసుకుంటున్నారు. మనకి కంబంకి ట్రైన్ రావడానికి ఇంకా 1 hour టైం అయితే ఉంది. మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చి గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళే తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చి మనకి గుంటూరులో ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతికి 3:30కి చేరుకుంటుంది. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 6:35 అవుతుంది. రెగ్యులర్గా ట్రైన్ అయితే మనకి ఫస్ట్ ప్లాట్ఫారం మీదకి వచ్చేది. ఈరోజు మనకి ఈ గూడ్స్ బండి ఉండడం వల్ల 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్లో మనకి లిఫ్ట్ సౌకర్యం అయితే కూడా అందుబాటులో ఉంది. ఎవరన్నా స్టెప్స్ ద్వారా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు లగేజ్ ఎక్కువ ఉండేవాళ్ళు మాత్రం ఈ లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి లిఫ్ట్ బటన్ నొక్కంగానే ఎట్ ఎ టైము 2 sides అయితే డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆ పక్క నుంచి ఎక్కే వాళ్ళు ఎక్కొచ్చు, ప్లస్ ఈ పక్క నుంచి ఎక్కే వాళ్ళు అయితే ఎక్కొచ్చు.
కంభంలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి కంభం చెరువు. ఈ కంభం చెరువు వచ్చి మనకి ఏసియాలోని సెకండ్ లార్జెస్ట్ లేక్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే వెళ్ళడానికైతే టైం కుదరలేదు. నెక్స్ట్ టైం వస్తే కనుక కంపల్సరిగా ఈ చెరువును అయితే విజిట్ చేస్తాను. ఇక్కడ నుంచి చూస్తే నేచర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి రైల్వే స్టేషన్కి ఒక 10 నిమిషాలు ముందుగానే వచ్చి ఉంటే ఇక్కడ నుంచి సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించేది. సెవెన్ 15కి రావాల్సిన ట్రైను మధ్యలో క్రాసింగ్ పడడం వల్ల 45 మినిట్స్ డిలేగా నడుస్తుంది. ఫైనల్గా మన ట్రైన్ వచ్చి 8కి అయితే మనకి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. 3వ ప్లాట్ఫారం మీద ఎటువంటి రైల్ కోచ్ బోర్డులు అయితే ఏమి లేవు. వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూసి మన ట్రైన్ కోచ్ ఎక్కడ ఉందో పొజిషన్ చూసి అక్కడ నిలబడ్డాను. మరి ముందులో వస్తుందో వెనకాల వస్తుందో చూడాలి. నేను నిలబడడానికి కొంచెం ముందుకైతే వచ్చింది నా కోచ్ వచ్చి S2, ఇది S1. ఫైనల్గా మనము 8కల్లా ట్రైన్ అయితే ఎక్కేసాము. మనకిచ్చిన బెత్తులో మనం ప్రశాంతంగా కూర్చున్నాము. బై బై కంభం రైల్వే కోడ్ వచ్చి CBM. మన లగేజ్ వచ్చి పై బెత్తులో పడేసాము. ఎవరైనా వస్తే తీద్దామని చెప్పి ఇంకా ఎవరైతే రాలేదు. ట్రైన్ అయితే చాలా ఫ్రీగా ఉంది. మనం నెక్స్ట్ వెళ్ళబోయే స్టాప్ వచ్చి గిద్దలూరు. మన ట్రైన్ స్పీడ్ వచ్చి ప్రజెంట్ వచ్చి 97, 96 మధ్యలో ఉంది. నైట్ టైం కాబట్టి ఈ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. 98 అయితే రీచ్ అయింది. మేబీ నైట్లో 100 అయితే టచ్ అవ్వచ్చు. చూద్దాం. వెల్కమ్ టు గిద్దలూరు. రైల్వే కోడ్ వచ్చి GID. కంభం దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే రైల్వే స్టేషన్ ఈ గిద్దలూరు. ఈ గిద్దలూరులో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి నెమలిగుండం. ఈ నెమలిగుండం వచ్చి మనకి గిద్దలూరు నుంచి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చి మనకి ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ చేస్తారు. ఈ టెంపుల్లో మనకి శ్రీ రంగరాజస్వామి వారు మనకి దర్శనమిస్తారు. బై బై గిద్దలూరు. గిద్దలూరు నుంచి నంద్యాల మధ్యలో ఫస్ట్ బొగదా టర్నల్ వస్తుంది. దాని తర్వాత మనకి చలమా టర్నల్ వస్తుంది. ఈ చలమా టర్నల్ దాటిన తర్వాత మనము రాయలసీమలోకి ఎంటర్ అవుతాం. వెల్కమ్ టు రాయలసీమ అండ్ వెల్కమ్ టు నంద్యాల జంక్షన్. రైల్వే కోడ్ వచ్చి NDL. ఇది వచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎర్రగుంట్ల కడప మీదుగా తిరుపతికి వెళ్ళొచ్చు. అదే రైట్ సైడ్ తీసుకుంటే డోన్ గుంతకల్ మీదుగా హుబ్లీ వెళ్ళొచ్చు.
ఇక్కడ నంద్యాలలో మా బావ ఉన్నాడు. నైట్ డిన్నర్ వచ్చి నువ్వు కంపల్సరీగా రాయలసీమ ఉగ్గాని బజ్జీ తినాలని చెప్పి కొంచెం ఫోర్స్ చేశాడు. అందువల్ల నేను ఉగ్గాని బజ్జీ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఉగ్గాని బజ్జీ అయితే నాకు ఇచ్చిపోయాడు. నంద్యాల నుంచి మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి మహానంది అహోబిలం ఉంది. మహానంది వచ్చి నంద్యాల నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. అహోబిలం వచ్చి 63 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. బై బై నంద్యాల జంక్షన్. మనకి రైల్వే స్టేషన్ దాటంగానే మనకి కుందూరు ఎవరైతే మనం క్రాస్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మా బావ తెచ్చిన ఉగ్గాని బజ్జీ అయితే ఓపెన్ చేశాను. ఉగ్గాని బజ్జీతో పాటు ఒక మజ్జిగ ప్యాకెటు అలానే ఇడ్లీ అయితే తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇక డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ జరుగుతుంటే కొంచెంసేపు చూశాను. వెల్కమ్ టు బనగానపల్లి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి BGNP. బనగానపల్లిలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి యాగంటి. ఈ యాగంటి వచ్చి మనకి బనగానపల్లి నుంచి జస్ట్ 10 to 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ యాగంటిలో మనకి చాలా మూవీ షూటింగ్స్ కూడా చాలా జరిగాయి. అలానే ఇక్కడ మనకి అరుంధతి కోట అని చెప్పి ఇక ఫేమస్ కోట అయితే ఒకటి ఉంది. అది కూడా ఎవరైనా విజిట్ చేయాలంటే విజిటింగ్ చేయవచ్చు. నైట్ టైం అవడం వల్ల బయట విజిబిలిటీ అయితే ఏం చూపించలేకపోతున్నాను. అదే డే టైం అయితే మాత్రం ఈ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అలానే మనకి ట్రైన్ మాత్రం 1 or 2 minutes మాత్రమే ఆగుతుంది. కిందికి దిగి వెళ్ళే లోపే మనకు ట్రైన్ అయితే వెళ్ళిపోవచ్చు. బై బై బనగానపల్లి అండ్ వెల్కమ్ టు కోయలగుంట్ల. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి KLKA. కోయలగుంట్లలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారైన సొంత ఊరు ఉయ్యాలవాడ. ఈ ఉయ్యాలవాడ వచ్చి మనకి కోయలగుంట్ల నుంచి జస్ట్ 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ కోయలగుంట్ల నుంచి వెళ్ళిపోవచ్చు. బై బై కోయలగుంట్ల. మనకి నైట్ టైం అవడం వల్ల విజిబిలిటీ అయితే ఎక్కడ ఏం కనిపించడం లేదు. ఒక ఆకాశంలో చందమామ మాత్రమే మనకి నీట్గా కనిపిస్తున్నారు. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా నైట్ టైం జర్నీ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తుంటే ఆ లైఫే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వెల్కమ్ టు జమ్మలమడుగు. రైల్వే కోడ్ వచ్చి JMDG. మనకి ఎదురు కనిపిస్తున్న ట్రైన్ వచ్చి తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న గుంటూరు ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చి మనకి తిరుపతిలో నైట్ 7:30కి స్టార్ట్ అయ్యి గుంటూరుకి మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళిపోద్ది. ఎవరైనా ఈ రూట్లో ఖమ్మం, మార్కాపురం, వినుకొండ, గుంటూరు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఇది చాలా బెస్ట్ ట్రైన్ అయితే అవుద్ది. మనకైతే మన ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. మన ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది. బై బై జమ్మలమడుగు. ప్రజెంట్ టైం అయితే నైట్ 12 అవుతుంది. మనకు ఎదురు కనిపిస్తున్న బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చే రైల్వే స్టేషనే ప్రొద్దుటూరు. ఈ వంతెన మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది.
వెల్కమ్ టు రొద్దుటూరు రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి PRDT. మనం బయలుదేరిన తర్వాత ఇది 6వ రైల్వే స్టేషన్. జనాలు కూడా బాగానే దిగారు ఈ రైల్వే స్టేషన్లో. బాయ్ బాయ్ ప్రొద్దుటూరు. మనం నెక్స్ట్ వెళ్ళబోయే రైల్వే స్టేషన్ వచ్చి ఎర్రగుంట్ల జంక్షన్. వెల్కమ్ టు ఎర్రగుంట్ల జంక్షన్. రైల్వే కోడ్ వచ్చి YA. ఇది జంక్షన్ రూట్ రైల్వే స్టేషన్. ఈ జంక్షన్ రూట్ నుంచి మనకి స్ట్రైట్కి వెళ్తే తిరుపతి వెళ్ళిపోవచ్చు. అలానే ఇంకొక రూట్ నుంచి మనకి కర్నూలు, సికింద్రాబాద్ మించుగా హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. అందుకే ఇది జంక్షన్ రూట్ అయింది. ప్రజెంట్ మనం ప్రయాణిస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చి 17261 గుంటూరు టు తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చి గుంటూరులో స్టార్ట్ అయ్యి నసరాపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంబం, గిద్దలూరు, నంద్యాల జంక్షన్, బనగానపల్లి, కోయిలగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల జంక్షన్, కమలాపురం, కడప జంక్షన్, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట జంక్షన్ మీదుగా మనకి 3:50 కల్లా తిరుపతిలోకి చేరుకుంటాం. బాయ్ బాయ్ ఎర్రగుంట్ల జంక్షన్. వెల్కమ్ టు కమలాపురం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి KKM. బాయ్ బాయ్ కమలాపురం. నెక్స్ట్ స్టాప్ వచ్చి కడప. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి HX. కడప పేరులోనే తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన వైబ్రేషన్. కడపలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి అమీర్ పీర్ దర్గా. ఈ దర్గాకి చాలామంది సెలబ్రిటీస్ వస్తుంటారని ఇక్కడ వాళ్ళు చెబుతుంటారు. అలానే ఇక్కడ కడప నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి దేవాలయం ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ శ్రీరామనవమి టైంలో మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తుంటారు. బాయ్ బాయ్ కడప. కడప రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ వచ్చి 110 km/h అని టచ్ అయింది. నైట్ టైం అవడం వల్ల మనకి ఎటువంటి క్రాసింగ్ లేకపోవడంతో ఈ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఇంతలోగా ఇంకొక రైల్వే స్టేషన్ వచ్చింది, అదే నందలూరు. వెల్కమ్ టు నందలూరు. రైల్వే కోడ్ వచ్చి NRE. మన ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ట్రైను ఏ స్టేషన్లోనూ 1 or 2 minutes కన్నా ఎక్కువసేపు అయితే ఆపట్లేదు. జస్ట్ అలా ఆపుతున్నారు. జస్ట్ 1 minute మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బాయ్ బాయ్ నందలూరు. అండ్ వెల్కమ్ టు రాజంపేట. స్టేషన్ కోడ్ RJP.
రాజంపేటలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన అన్నమాచార్యుల వారి సొంత ఊరే తాళ్ళపాక. ఈ తాళ్ళపాక వచ్చి మనకి రాజంపేట నుంచి జస్ట్ 7 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ తాళ్ళపాకలో మనకి అన్నమాచార్యుల వారి విగ్రహం కూడా మనము దర్శించుకోవచ్చు. ఒకప్పుడు కడప డిస్టిక్లో ఉన్న రాజంపేట, కోడూరు, రాయచోటి, అలానే చిత్తూరు డిస్టిక్లో ఉన్న పీలేరు, మదనపల్లి, తంబాలపల్లి ఈ మెయిన్ టౌన్లన్నీ 2022లో అన్నమాచార్యుల వారికి గుర్తుగా అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. బై బై రాజంపేట అండ్ వెల్కమ్ టు కోడూరు. స్టేషన్ కోడ్ KOU. బాయ్ బాయ్ కోడూరు. మన డెస్టినేషన్ లాస్ట్ స్టాప్ వచ్చి రేణిగుంట జంక్షన్. స్టేషన్ కోడ్ RU. ఈ జంక్షన్ మనకి ఒక సైడ్ నుంచి తమిళనాడు వెళ్ళిపోవచ్చు, ఇంకొక సైడ్ తిరుపతి వెళ్ళొచ్చు, ఇంకొక సైడ్ మనము విజయవాడ, గుంటూరు అన్ని డైరెక్షన్లోకి మనకి ఈ రేణిగుంట జంక్షన్లో నుంచి ట్రైన్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ రేణిగుంట రైల్వే స్టేషన్కి మన ట్రైన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 3 కల్లా వచ్చేసింది. ఒక 10 to 15 మినిట్స్లో ఇంకా తిరుపతికి కూడా రీచ్ అవ్వచ్చు. ఈ రేణిగుంట రైల్వే స్టేషన్ దిగేసి రోడ్డు మార్గం ద్వారా శ్రీకాళహస్తి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అలానే పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. బై బై రేణిగుంట జంక్షన్. ఫైనల్గా 3:30 కల్లా తిరుపతికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వచ్చే వీడియోలో SSD టోకెన్లు ఎలా తీసుకున్నాను, కొండ మీదకి ఎలా వెళ్ళాను అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో ఇంతే.